హాయ్ హలో వెల్కమ్ టు నిత్య నేచర్. ఈరోజు మీకు వీడియో వచ్చేసి హోటల్ స్టైల్లో పూరి బేసన్ చూపించబోతున్నాను. వీడియోలోకి వెళ్దాం. ముందుగా పూరీకి పూరి పిండి తీసుకోవాలి. నేను నలుగురికి సరిపడా చేస్తున్నాను. 1 స్పూన్ షుగర్, 1 స్పూన్ ఉప్మా రవ్వ, కొంచెం సాల్ట్, ఇవన్నీ వేసిన తర్వాత ఇలా కలుపుకోవాలి. ఇలా పాలు పోసుకుంటూ కలుపుకోవాలి. ఈ చపాతీ పిండిలాగా ముద్ద చేసుకోవాలి. ఇలా పాలు పోసిన తర్వాత ఇంకొంచెం కొన్ని వాటర్ పోసుకొని ముద్ద చేసుకోవాలి. ఇలా ముద్ద చేసుకోవాలండి. కొంచెం గట్టిగానే తడుపుకోవాలి. ఇలా తడుపుకున్న తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసి మరొకసారి ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇది 1/2 అవర్ నానబెట్టాలి. ఇప్పుడు ఈ నానే లోపల బేసన్ చేసుకుందాం. వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకోవాలి. 3 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, ఇది కొంచెం ఫ్రై కానివ్వాలి. 1 కప్పు చిన్నగా ఆలుగడ్డ ముక్కలు, ఇది చిన్నగా కట్ చేసుకోవాలి. 1 కప్పు క్యారెట్ ముక్కలు, 1 కప్పు ఆనియన్ ముక్కలు, ఇవి కొంచెం మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇలా మగ్గిపోతే సరిపోతుందండి. ఇప్పుడు 1 టమాటా ముక్కలు, నేను తీసుకున్న క్వాంటిటీకి 1 టమాటా అయితే సరిపోతుంది. ఇలా మగ్గిపోతే సరిపోతుందండి. ఇప్పుడు నేను 2.5 గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను. ఇందులో వాటర్ పోయాలి. వాటర్ పోసిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ అండి. పచ్చిమిర్చి పేస్ట్ అయినా వేసుకోవచ్చు, పచ్చిమిర్చి ముక్కలైనా వేసుకోవచ్చు. నేను ఇక్కడ పేస్ట్ వేస్తున్నాను. పచ్చిమిర్చి పేస్ట్లో సాల్ట్ ఉంటుందండి, నేను అందుకే వేయట్లేదు. ఇది కొంచెం మసలనిద్దాం. అది మసలేలోపు 1 కప్పు శనగపిండి తీసుకోవాలి. ఇది వాటర్ పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా మసులుతుందండి. ఇలా మసులుతున్నప్పుడు మనం కలిపి పెట్టుకున్న శనగపిండి వాటర్ ఇందులో వేసేయాలి. ఇలా వేసిన తర్వాత ఇలా కలుపుకొని ఒక 2 మినిట్స్ వరకు సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి. ఇలా ఉడుకుతుంది చూడండి, ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇలా కలుపుకొని 1 మినిట్ ఉంచుకోవాలి. బేసన్ రెడీ అయిపోయిందండి. ఈ సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. బేసన్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు పూరి ప్రిపేర్ చేసుకుందాం. పూరి పిండి ఇలా నానిపోయిందండి. ఇందులో నుంచి ఒక ముద్ద తీసుకోవాలి. ఇలా అనుకోవాలండి. ఇలా పొడవుగా కొంచెం అనుకొని ఇలా అనుకొని ఒక లెవెల్లో కట్ చేసుకోవాలి. అప్పుడైతే పూరీస్ అన్నీ ఒకే లెవెల్లో వస్తాయి. పూరి ప్రిపేర్ చేసుకుందాం. ఇలా పొడిపిండి అద్దుకొని పూరి చేసుకోవాలి. ఈ సైజులో చేసుకోవచ్చండి. ఇంత మందం ఉంటే మంచిగా పొంగుతాయి. ఇలా పూరీలన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత పొయ్యి మీద ఒక బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం.
ఇలా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్న తర్వాత కొంచెం ఆయిల్ హీట్ కానిద్దాం. ఆయిల్ హీట్ అయిందో లేదో చూసుకోవాలి. ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఇప్పుడు పూరీ వేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలండి. ఒక్క నిమిషం. మంచిగా పొంగుతాయి. ఇలా చూడండి ఎలా పొంగాయో. ఇలా అన్నీ వేసుకుందాం. ఇప్పుడు ఇది ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా పొంగుతాయండి. ఇంకొకటి వేసుకుందాం. ఇలా వేసిన తర్వాత ఇలా చూడండి ఇలా పొంగుతాయండి. ఇది కూడా ఫ్రై అయిపోయింది. ఇది కూడా ప్లేట్లోకి తీసుకుందాం. పూరీ రెడీ అయిపోయిందండి. ఒకసారి చూడండి ఎలా పొంగాయో. బేసన్తో సర్వ్ చేసుకుందాం. పూరీ బేసన్ రెడీ అయిపోయింది. ఇది హోటల్ స్టైల్లో వచ్చిందండి. చాలా బాగుందండి. ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.